వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని చందనమూడి గ్రామంలో ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 12 గంటల సమయంలో తల్లిని హతమార్చిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అంబూరు సుజాత అను ఆమెపై తన పెద్ద కుమారుడు అంబూరు సుధీర్ తల్లిపై పెట్రోలు పోసి నిప్పు అందించగా కాలిన గాయాలతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు తెల్లవారుజామున మరణించిందని, మృతురాలి కుమారుడు అంబూరు సుధీర్ సాక్ష్యాలను దాచిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా తన తల్లి ప్రమాదవశాత్తు మరణించినట్లుగా అందరినీ నమ్మించాడని, నేరస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్లూస్ టీం నేరస్తులంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలను భద్రపరిచి దర్యాప్తు కొనసాగించి కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి ముద్దాయి అంబూరు సుధీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. దొరవారిసత్రం మండలం చందనమూడి గ్రామంలో 25/4 అంటే ఏప్రిల్ 25 తేదీ రాత్రి అంబూరి సుజాత అనే ఆమె కాలిన గాయాలతో నెల్లూరు అక్కడి నుంచి కాలిన గాయాలతో నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ చనిపోయినట్టుగా వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం కేసుని అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని దొరవారిసత్రం ఎస్ఐ గారు దర్యాప్తు చేసే క్రమంలో వచ్చినటువంటి కొన్ని అనుమానాల నివృత్తిలో భాగంగా వాళ్ళ కొడుకు ప్రవర్తన కానీ, అతను చెప్పిన స్టేట్మెంట్లు ప్లస్ నేరస్థలాన్ని పరిశీలించిన దాంట్లో వచ్చినటువంటి కొన్ని క్లూస్ ఆధారంగా తర్వాత వాళ్ళ కొడుకే ఇది వాళ్ళ అమ్మని పెట్రోల్ తీసుకొచ్చి పోసి కాల్చి చంపాడనేది నిర్ధారణ అవడంతో అతన్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమెకి ప్లస్ ఆ పెద్ద కొడుకు అయినటువంటి సుధీర్కి ఉన్నటువంటి బాగా విపరీతమైన మనస్పర్ధల కారణంగా వాళ్ళ తండ్రి ఇంట్లో లేనప్పుడు ఆమె పైన ఎద్దు మీద పడుకొని ఉన్నప్పుడు బయట నుంచి రాత్రిపూట పెట్రోల్ తీసుకుని వచ్చి 2 లీటర్ల క్యాన్లో తీసుకుని వచ్చి పోసి నిప్పంటించాడు. సో దాని మీద అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని తర్వాత వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ తోటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసుని దర్యాప్తులో భాగంగా దాన్ని మర్డర్ కేసు కింద సెక్షన్ ఆల్టర్ చేసి నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు గారు, దొరవారిసత్రం ఎస్ఐ జీవి చౌదరి ఇద్దరు సరి అయిన ఆధారాలు, క్లూస్, సాక్ష్యాలన్నీ సంపాదించిన మీదట అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన్ని మేజిస్ట్రేట్ గారి దగ్గర రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుని చాలా పకడ్బందీగా మంచి టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి చేయడం జరిగింది. మొదట జరిగిన రోజు తల్లిని కొడుకు కాపాడాడు అన్న ఉద్దేశంతో అతను చెప్పినటువంటి స్టోరీ, ఆ క్రమంలో దర్యాప్తులో 1 నెల రోజుల పాటు కష్టపడి మంచి సాక్ష్యాలన్నీ సేకరించిన మీదట దాన్ని మర్డర్ కేసు కింద మార్చడం జరిగింది. తదుపరి దర్యాప్తుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు గారు దర్యాప్తు చేస్తారు. కారణం ఏంటంటే ఆమె ప్రవర్తన బాగాలేదని, వాళ్ళిద్దరి మధ్య ఒకరి నుంచి కొన్ని గొడవలు ఉన్నాయి ఆ కుటుంబంలో. తర్వాత ఆమె కొన్ని రోజులు పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కొడుకులు ఇద్దరే ఉండి, ఆ భార్యాభర్త ఇద్దరు వాళ్ళ పుట్టింట్లో ఉన్నారు. ఆమె ప్రవర్తన అనుమానంగా ఉందని, ఊళ్ళో అతనికి ఏదో పరువు తక్కువగా ఉంటుందని ఇతను బాగా కక్ష పెంచుకొని ఉన్నాడు. అదిగాక అతని అబ్బాయి ఇంటికి వస్తే ఆమె ఆ వస్తువులు ఈ వస్తువులు విసిరేయటం, కోపడటం, చిరాకు పట్టడం, ఆ అబ్బాయిని ఇంట్లో నుంచి పంపించాలని ఆమె ప్రయత్నం చేస్తున్నాను. ఇద్దరికి బాగా మనస్పర్ధలు బాగా పెరిగిపోయారు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండలేని పరిస్థితిలో అతను ఆ పని చేశానని చెబుతున్నాడు.